Hi guys, good evening. This is Daisy Benny. Welcome back to Daisy's vlog. Guys, ఈరోజు నేను మీ ముందే వచ్చినది మీకు ఒక మంచి రెసిపీతో చాలా ఎనర్జెటిక్ ప్రోటీన్ ఫిల్డ్ వైటమిన్స్ అన్నీ కలిపి ఒక వెజిటబుల్ నట్స్ రైస్ ఎట్లా తయారు చేయాలి అది చూపించడానికి. గాయస్ ఇదొక నార్త్ ఇండియన్ డిష్ గాయస్. ఇది నేను ఒక్కసారి ట్రైన్లో జర్నీ చేసినప్పుడు నాకు నార్త్ ఇండియా వాళ్ళు ఫుడ్ తిన్నప్పుడు నేను ఒకసారి చూసింది. అంత వాళ్ళతో అడిగి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎట్లా తయారు చేస్తుంది అన్నీ అడిగిన తర్వాత నేను ఇంటికి వచ్చి నేను ఇది ప్రిపేర్ చేసి చూసింది. నాకు అది టేస్ట్ చాలా నచ్చింది. ఇది మామూలు ఒక ఫుడ్ కాదు, ఇది అందరికీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ యూస్ చేయొచ్చు, అందరికీ వాడేయచ్చు, అందరికీ టేస్టీగా హెల్తీగా ఫుడ్ కాబట్టి అందరికీ తినొచ్చు. సో ఇది రెసిపీ నేను మిమ్మల్ని ఒకసారి చూపిస్తా, మీరు చూడండి గాయస్. ఇక్కడ చూడండి గాయస్, ఇది సాంబారు పప్పు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పెసర్లు, 1 టేబుల్ స్పూన్ శనగలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇది కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నువ్వులు, ఇక 10 or 15 చిన్న ఇది పెప్పర్ అంటే మిరియాలు, ఇది ఒక 4 డేట్స్ ఇంతులు తీసేసి నేను చిన్న చిన్న ముక్కలా కట్ చేసింది. ఇది ఒక 4 క్యాషనట్ ఉంది, 5 బదాం ఉంది. ఇది ఏం చేయాలంటే ఈ నట్స్ కాకుండా మిగిలిన అన్ని ఒక 2 అవర్స్ ముందే నానబెట్టాలి. మీరు నానబెట్టి మనం సోక్ ఇవ్వాలి ఒక 2 అవర్స్ ముందే. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ రైస్ కూడా ఉంది. ఈ రైస్ మనకు నానబెట్టడం అవసరం లేదు, మనం ఉడకబడినప్పుడు అప్పుడు కడిగి ఇదిలో మిక్స్ చేసింది సరిపోద్ది. ఇది చూడండి, ఇది పెద్ద ఒక టొమాటో, ఇది పెద్ద వన్ పెద్ద ఒక క్యారెట్, ఇది ఒక మీడియం సైజు ఆనియన్, ఇది ఇంకా 4 గ్రీన్ చిల్లీ కట్ చేసినది, ఇది కొంచెం కరివేపాకు, ఇది కూడా ఒక మీడియం సైజ్ ఆఫ్ పొటాటో కట్ చేసినది. ఇంకా ఇది ఒక 1 స్పూన్ గీ మనకు అవసరం, 1 టేబుల్ స్పూన్ గీ కూడా మనకి ఇప్పుడు అవసరం. మరి ఇది ఎట్లా తయారు చేయాలి అట్లా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను గాయస్. ఇప్పుడు చూడండి, నేను ఇదిలో నీళ్ళు, ఇదికి పైన నీళ్ళు ఉండాలి అట్లా నేను నీళ్ళు ఇదిలో వేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇదిలో పసుపు వేయాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు నేను ఇదిలో వేసింది. తర్వాత మనకేంటంటే అవసరం ఉన్నంత సాల్ట్ వేసుకోవాలి. ఇదిలో నేను ఇప్పుడు 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం. చూడండి, ఈ సాల్ట్ వేసుకున్నాం. ఇంక ఇదిలో మనం 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గాయస్. ఇదిలో మనం 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాం. ఓకే, తర్వాత ఇది మూత పెట్టి మనం ఒక 3 to 4 విజిల్ వరకు మనం ఇదినే మూత పెట్టి విజిల్ రావడానికి వెయిట్ చేయాలి. గాయస్ ఇప్పుడు ఇది ఉడికింది, మంచి ఉడికింది. ఇది మనకు కొంచెం సెట్ చేసి కొంచెం మిక్సీ చేస్తాం. చూడండి గాయస్, ఇది కుక్కర్ ఓపెన్ చేసినప్పుడే బాగా స్మెల్ ఉంది. ఆ స్మెల్ లాగానే టేస్ట్ కూడా మీరు ఒక్కసారి టేస్ట్ చేసి చూసినా మీకు చాలా నచ్చుతుంది. ఇంకా మనకి వేరే ఒక బౌల్లోకి చేంజ్ చేస్తాం. గాయస్ చూడండి గాయస్, ఇప్పుడు మన వెజిటేబుల్ దాల్ నట్స్ రైస్ రెడీ అయింది. మీరు ఒక్కసారి చూడండి గాయస్, ఎంత కలర్ఫుల్, ఇట్లాంటి టేస్ట్ కూడా ఉంది. ఒక్కసారి మీరు టేస్ట్ చూసినా మళ్ళీ మీరే వంట చేస్తాయి, సేమ్ బుక్ చేస్తాయి. ఓకే గాయస్, నేను కొత్త రెసిపీ నీకు అందరికీ నచ్చింది ఎట్లా నేను అనుకున్నాను గాయస్. మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఏదైతే వంట చేసి చూడండి గాయస్, మీకు ఖచ్చితంగా 100% నచ్చుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి నా ఫ్రెండ్స్కి వంట చేసింది, వాళ్ళు ఒక్కసారి తిన్నప్పుడే వాళ్ళు చెప్పింది, అబ్బాయి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా, టేస్ట్ ఉంది కదా అట్లా నాతో చెప్పింది. అదే మిమ్మల్ని కూడా ఇది ట్రై చేయాలి. నైట్ ఎస్పెషల్లీ ఇది నైట్ చాలా మంచిది. నైట్ పడకపోయినప్పుడు మీకు కానీ పిల్లలు కానీ అందరికీ చాలా హెల్తీ ఫుడ్. ఇంకా మీరు నా ఛానల్ లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ బటన్ ప్రెస్ చేయాలి. బెల్ బటన్ ప్రెస్ చేసినా మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నాతో సపోర్ట్ చేయాలి. ఇంకా మీకు ఏదాదో మంచిగా ఒక ఒపీనియన్ చెప్పాలంటే కూడా ఈ కామెంట్ ద్వారా నాకు చెప్పాలి. ఓకే గాయస్, టిల్ దెన్ నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బాయ్.